రెస్క్యూ ఆపరేషన్స్ లో కీలకమైన ముందడుగు పడింది. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. కన్వేర్ బెల్ట్ ప్రారంభమైంది. ఒకసారి మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద ఫస్ట్ ఆన్ ఆర్టీవీ చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఆ టనల్ మీద మీరు చూడొచ్చు శిథిలాలు రాళ్ల గుట్ట బయలుదేరుతుంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఆ ధూళిని కంట్రోల్ చేసేందుకు వీళ్ళు ఇక్కడ వాటర్తో స్ప్రింకిల్ చేస్తున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా ఏ స్థాయిలో దుమ్ములేస్తుందో మీరు చూస్తున్నారు. ఆ దుమ్ముని కంట్రోల్ చేసేందుకు పూర్తిగా ఇక్కడ వాటర్ స్ప్రింక్లర్స్ని ఉపయోగించడం జరుగుతోంది. అక్కడ మీరు చూడొచ్చు పూర్తిగా అలా టన్నుల కొద్దీ రాళ్ల గుట్టలు రావడం ప్రారంభమవుతుంది. వచ్చిన గుట్టలకు సంబంధించి ఇక్కడికి చేరుకున్న తర్వాత మీరు చూస్తే ఆ పొడి పూర్తిగా ఈ ఆవరణ కమ్మేసింది. అటువంటి సినారియో. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్లో కీలకమైన ముందడుగు పడిందని చెప్పుకోవాలి. కొన్ని వందల కేజీల శిథిలాలు ఇప్పుడు అక్కడ మానవ శ్రమను తగ్గించబోతుంది ఈ కన్వేర్ బెల్ట్. మరి ముఖ్యంగా 2-3 రోజుల నుంచి అదిగా అవుతోంది, ఇదిగా అవుతోంది, ఇప్పుడవుతోంది, ఎప్పుడవుతోంది అంటూ ప్రచారం అయితే జరిగింది. కానీ ఎట్టకేలకు ఆపరేషన్ పుంజుకుంది. మరి ముఖ్యంగా రెస్క్యూ ఆపరేషన్స్ స్పీడప్ అవుతున్న ఆ సినారియో మీరు చూస్తున్నారు. ఒక్కసారి నేను ఆ లాంగ్ షాట్లోకి వెళ్ళి ఆ గుట్టను చూపించే ప్రయత్నం చేస్తాను. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు కన్వేర్ బెల్ట్కి సంబంధించి కన్వేర్ బెల్ట్ పనిచేయడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎందుకంటే కన్వేర్ బెల్ట్కి సంబంధించి ఇదిగో అదిగో మీరు చూడొచ్చు. అదిగో ఆ వాటర్తో సైతం అది వెనక్కి వెళ్ళిపోతున్న సినారియో మీరు చూస్తున్నారు. కన్వేర్ బెల్ట్ ప్రారంభమైంది. ఒక్కసారిగా ఆపరేషన్ అయితే మాత్రం ప్రారంభమైంది. కన్వేర్ బెల్ట్ ప్రారంభమవడం ఇటు టన్నుల కొద్దీ ఈ రాళ్ల గుట్టలు ఇప్పుడు అక్కడికి చేరుకోబోతున్నాయి. అంటే ఇప్పుడు లోపల ఏ స్థాయిలో అక్కడ పేరుకుపోయిందో మీరు చూడొచ్చు. నేను పైకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ దుమ్ము ధూళిగా కనిపిస్తోంది. ఈ రాళ్ల గుట్ట ఇదిగో ఇలా వెళుతున్న రాళ్ల గుట్ట ఇది దాదాపుగా 12 కిలోమీటర్ల నుంచి వస్తుంది. 12 కిలోమీటర్ల నుంచి వస్తున్న ఈ రాళ్ల గుట్ట ఇలా కొన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసి అలా పైకి వెళుతున్న సందర్భం అలా పైకి వెళుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్కడికక్కడ ఆ రోలర్స్ అనేది ఉండడం జరిగింది. ఆ రోలర్స్ ఈ శిథిలాలకు సంబంధించి మీరు చూస్తే కనుక మరి ముఖ్యంగా చిన్న ముక్కలుగా చేసేసి వాటిని ఈ బెల్ట్ మీదకి తరలిస్తున్న విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. పూర్తిగా ముందుకు వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు కన్వేర్ బెల్ట్ ప్రారంభమైంది. కొన్ని వందల కేజీలు అంటే ఒక విధంగా చెప్పాలంటే టన్నుల కొద్దీ శిథిలాలు ఇప్పుడు 12 కిలోమీటర్ల లోపల నుంచి బయటకు రాబోతున్న పరిస్థితి. ఒకసారి విజువల్స్ మీరు చూస్తూ ఉండండి. రైట్, అదిగోండి కన్వేర్ బెల్ట్ ప్రారంభమైంది. ఒకసారి మీరు చూస్తున్నారు. ఒకసారి ఆ గుట్టు దగ్గరికి నేను వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. కన్వేర్ బెల్ట్ మరి కాసేపట్లోని కన్వేర్ బెల్ట్కి సంబంధించి ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తే కన్వేర్ బెల్ట్ ఆ గుట్టలు కింద పడుతున్న ఆ విజువల్స్ని మనం చూడొచ్చు. అదిగోండి పూర్తిగా గుట్టలుగా అది పడుతున్న ఆ విజువల్స్ క్లోజ్లోకి వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఓకే, ఒకసారి ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు. పూర్తిగా 12 కిలోమీటర్లకు సంబంధించి 12 కిలోమీటర్ల మేర ప్రయాణించిన తర్వాత ఇక్కడ రాళ్ల గుట్టలు ఈ కన్వేర్ బెల్ట్ ద్వారా ఇక్కడికి చేరుకుంటాయి. ఒక ట్రిప్లో మీరు చూడొచ్చు దాదాపుగా ఎలా కాదనా ఒక 100 కేజీలు, ఒక టన్ను ఈజీగా వచ్చేస్తుంది అనుకోవచ్చు. ఒక రోజులో కొన్ని పదుల సంఖ్యలో కొన్ని టన్నుల్లో ఇక్కడికి చేరుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తేనే అర్థమైపోతుంది. ఇక్కడ ఒక రాశిగా పోగే ఉంది. ఆ పోగిని కనుక మీరు గమనిస్తే అక్కడ అర్థమైపోతుంది రోజుకి ఎన్ని టన్నులు వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు బురద అనేది దాంట్లో కనిపిస్తుంది. ఒకసారి క్లోజ్ విజువల్స్లో బెల్ట్ దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగో మీరు చూస్తే కనుక మేము దగ్గరకు వచ్చాం. టచ్ చేయలేని సిచ్యువేషన్. దగ్గరలోంచి మీరు చూస్తే కనుక చాలా స్పీడ్లో వెళ్తుంది. దూరం నుంచి చూసినప్పుడు మామూలుగా అనిపిస్తున్నప్పటికీ దగ్గర నుంచి వచ్చి చూస్తే కనుక ఆ శిథిలాలు ఏ స్థాయిలో ఉన్నాయో మీరు చూడొచ్చు. అవన్నీ కూడా పూర్తిగా చూస్తే ఆ పొగ దుమ్ము ధూళి ఆవరించేస్తుంది వన్స్ ఈ కన్వేర్ బెల్ట్ ప్రారంభం అయిన తర్వాత. సో ఈ నేపథ్యంలో ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా అయితే మాత్రం కన్వేర్ బెల్ట్ ప్రారంభమైంది. మీరు చూస్తే కనుక చిన్న పీసెస్ కాదు, ఇప్పుడు పెద్ద పీసెస్. ఇందాక మనం చూసాం చాలా చిన్న పీసెస్, కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక పెద్ద పీసెస్ ఏకంగా రావడం జరుగుతుంది. అంటే శిథిలాలు అనేవి
ఈ కన్వేర్ బెల్ట్ ద్వారా ఏ స్థాయిలో రాగలుగుతున్నాయి? ఒక తట్టెడు, అంటే ఒక తట్ట అంటుంటారు కదా, ఒక తట్టెడు రాళ్ళు తీసుకురావడానికి కొన్ని కిలోమీటర్ల వల్ల నడుచుకు రావాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు ఆ శ్రమ తగ్గుతుంది. మరి ముఖ్యంగా ఆ శ్రమ మనం కొద్ది రోజులుగా మనం మాట్లాడుకున్నట్టుగా 3 రోజుల్లో రావాల్సిన ఆ నిర్మాణ వ్యర్థాలు, మరి ముఖ్యంగా ఈ శిథిలాలు ఇప్పుడు దాదాపుగా ఒక పూటలోనే వచ్చినా పెద్ద ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు చూస్తున్నారు మీరు, మరి కాసేపట్లో దీంట్లో బురద ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ నిర్మాణ వ్యర్థాల మధ్యలో ఉండిపోయినవి కావచ్చు, లేకపోతే అవన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడ చేర్చడం జరుగుతోంది. ఇక్కడి నుంచి ఈ కన్వేర్ బెల్ట్ అక్కడికి చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత ఆ కన్వేర్ బెల్ట్ అక్కడ మళ్ళీ అక్కడి నుంచి ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ మీరు చూడొచ్చు. సో అక్కడ మీరు చూస్తే కనుక విజువల్స్ మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇగో ఆ కన్వేర్ బెల్ట్ ద్వారా ఇలా చేరుకుంటాయి. చేరుకున్న తర్వాత అక్కడికి మెయిన్ పార్ట్ ఉంటుంది, సెగ్రిగేషన్ అనుకోవచ్చు అక్కడ. అంటే ఇదిగో ఈ పార్ట్కి సంబంధించి మీరు చూస్తే ఇక్కడ బురద క్లీన్ కూడా అయిపోతుంది, అంటే ట్రాక్ని క్లీన్ చేసేస్తుంది. ఇక్కడ నేను దగ్గరికి వెళ్ళటం లేదు, నీరు చిమ్ముతోంది అది. సో ఈ వాటర్ బకెట్లో మనకి అనిపిస్తుంది, దాంట్లో వాటర్ ఉన్నట్టుంది బహుశా. అది ఆ బెల్ట్ని మళ్ళీ క్లీన్ చేసి తిరిగి పంపించేస్తుంది, అక్కడి వరకు వెళుతుంది. వెళ్ళిన తర్వాత ఒకసారి ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ బెల్ట్కి సంబంధించి అదిగోండి అలా వచ్చిన తర్వాత అలా వచ్చి అక్కడ పడుతుంది. ఆ పడింది మళ్ళీ ఈ ట్రాక్లోకి వెళుతుంది. ట్రాక్లోకి వెళ్ళిన తర్వాత ఈ ట్రాక్ ద్వారా ఇలా ఈ ట్రాక్లోకి చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత ఒకసారి ఇలా చూపించే ప్రయత్నం చేద్దాం విజయ్, ఒకసారి ఇలా చూపించే ప్రయత్నం చేద్దాం. ఇలా వచ్చిన తర్వాత ఇదిగోండి, ఇలా వచ్చిన తర్వాత అదిగో అక్కడ డంప్ అయిపోతుంది. అదిగో మీరు చూడొచ్చు. ఒక్కసేపు ఒక 2 నిమిషాలు, ఒక 2 లేకపోతే 10 సెకండ్లు మీరు అలా చూడండి. మనుషులు ఇంత నిర్మాణ వ్యర్థాలని, ఇంత గుట్టను తీసుకురావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 13 కిలోమీటర్లు, 600 మంది పనిచేస్తున్నారు. మరి ముఖ్యంగా సింగరేణి కార్మికులు ఈ మరి ముఖ్యంగా ఈ తట్టతో బుట్టతోనూ ఈ మట్టి తీయడం జరుగుతున్నట్టు చెప్పుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ అదే 200 మంది సింగరేణి కార్మికులు కనుక వచ్చి ఇంత మట్టిని తీసారనుకుందాం, ఎన్ని రోజులు పడుతుంది? ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ నిర్మాణ వ్యర్థాలకు సంబంధించి పూర్తిగా వాటిని డంప్ చేసిన తర్వాత జేసీబీ కూడా సిద్ధంగా ఉంది. అక్కడ మీరు చూస్తే కనుక జేసీబీ కూడా సిద్ధంగా ఉంది. ఆ జేసీబీ కూడా సిద్ధంగా ఉంది. ఒకవేళ ఇక్కడ కనుక పోగు ఎక్కువైపోతే వెంటనే అది ఒక లారీకి అంటే లారీలోకి దీన్ని డంప్ చేసి ఆ పైకి తీసుకువెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా దాదాపుగా ప్రమాదం జరిగి 11 రోజుల తర్వాత ఈ కన్వేర్ బెల్ట్ పునరుద్ధరించబడింది. ఈ కన్వేర్ బెల్ట్ పునరుద్ధరించబడిన తర్వాతే పని ప్రోగ్రెస్ ముందడుగు పడుతుంది అనుకున్న నేపథ్యంలోని మీరు చూడొచ్చు, గుట్టలుగా లోపల నిర్మాణ వ్యర్థాలు వచ్చి ఇక్కడ పడుతున్నాయి. సో ఆర్టీవీ స్క్రీన్ మీద ఫస్ట్ ఆన్ చూస్తున్నారు. ఇప్పటికైతే మాత్రం ఈ రోజు నుంచి 2 రోజుల్లో కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో విజువల్స్ మీరు చూడొచ్చు, గుట్టలుగా ఇక్కడ లోపల శిథిలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడికి చేరుకోవడం జరుగుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.